దేవునామానికి స్తోత్రములు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు జరగబోతున్న యవనస్తుల కూడి గురించి ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. గడిచిపోయిన ఆదివారం మొదలుకొని ఈ పునరుత్థాన దినము వరకు దేవుడు మనల్ని యవనస్తులమైన మనల్ని దేవుడు ఎంతగానో కాచి కాపాడి ప్రేమించి మనల్ని సజీవ లెక్కలో ఉంచి నిలబెట్టి మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకొని ఈరోజు యవనస్తుల కొడుకును ప్రారంభించుకుందాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ మోకరించి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, సర్వాధికారి, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, మీకే వేలాది కోట్లాది స్తోత్రాలు, వందనాలు ప్రభా. దయగలిగిన వాడా, మా రక్షక, కృపామయుడా, మమ్మల్ని కరుణించువాడా, మమ్మల్ని ఆదరించువాడా, మాతో మాట్లాడువాడా, మమ్మల్ని నిలబెట్టువాడా, నీకే స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా, ఇంతవరకు ప్రభా యవనస్తులమైన మమ్మల్ని ప్రభా అయ్యా తొట్టెల్లిపోకుండా ప్రభా ఇంతవరకు తండ్రి అయా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ప్రభా అయా నీ యొక్క కృపలో మమ్మల్ని దాచి ఉంచి అయా నీ యొక్క రెక్కల చాటున నీడలో ప్రభా అయా మమ్మల్ని బ్రతికించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అయ్యేంతవరకు ప్రభా మమ్మల్ని అందరినీ ప్రభా అయా నీ యొక్క సన్నిధానంలో చేర్చి నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యేంతవరకు ప్రభా అయా గడిచిపోయిన వారమంతా ప్రభా అయా మా పనుల్లోను ప్రభా అన్ని విషయాల్లోనూ తండ్రి మమ్మల్ని పోషించిన వాడవు నీవు తండ్రి. అయా మా ఎడల ఉన్న వాడవు నీవు ప్రభా అయా మమ్మల్ని ఆదరించిన వాడవు నీవు తండ్రి. అయా గడిచిపోయిన ప్రభా అయా యవనస్తుల కొడుకుల్లోనూ ఉన్నావు తండ్రి. అయా ఈ రోజు కూడా ప్రభా అయా జరగబోతున్న యవనస్తుల కొడుకుల్లో ప్రభా అయా నీవు ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. అయా ఈ యవనస్తుల కొడుక అనేది ప్రభా అయా మా యొక్క ఆలోచన కాదు తండ్రి, అయా మా యొక్క ప్రణాళిక కాదు, మా యొక్క ప్రభ సంకల్పమైతే మా చిత్తమైతే కాదు తండ్రి. ఇది నీ చిత్తము, ఇది నీ యొక్క ప్రణాళిక, ఇది నీ యొక్క సంకల్పము తండ్రి. అయ్యా ఈరోజు ప్రారంభిస్తుండగా ప్రభా అయా పాఠంలోనూ మీరు ఉండమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా వాక్య పరిచయలోను మీరు ఉండండి ప్రభా. అయా వాక్య పరిచయం చేయబోతున్న ప్రభా నీ బుడ్డెను ప్రభా అయా నీ కుమారుని తండ్రి అయా మీ యొక్క అభిషేకముతో తింపి అయా మీ యొక్క ఆత్మ ద్వారా ప్రభా మీరు మాట్లాడించి ప్రభా సహాయం దయచేయమని ప్రార్థిస్తూ మాట్లాడబోతున్న బిడ్డను ఆశీర్వదించండి. అయా ముగింపు వరకు మీరే మా మధ్యలో ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయా పాటలు పాడబోతున్న బిడ్డలందరినీ ఆశీర్వదిస్తారు. అయా వస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభా. అయా యవనస్తులు ఇంకా కొంతమంది ఎందుకు రాలేకపోయారో నీకు తెలుసు తండ్రి. నీ బిడ్డలు ప్రభా నడిపించండి ప్రభా. అయా నీ యొక్క సన్నిధానంలో ప్రభా నేను ఆరాధించి గణపరిచే స్తుతి మహిమలు ప్రభా. అయ్యా మీరే ప్రభా ముగింపు వరకు మీరే మా మధ్యలో ఒకటి తండ్రి. అయా మహిమ ఘనతలు పొందమని ప్రార్థిస్తూ త్వరలో రానైన నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమ పరుచుకుందాం. అందరికి తెలిసిన పాట, అందరికి వచ్చిన పాట అందరం కలిసి పాడుకున్నాం. అధికముగా ఆరాధింతును ఆశక్తితో ప్రేమించేదను. అధికముగా ఆరాధింతును ఆశక్తితో ప్రేమించేదను. అధికముగా ప్రేమించేదన్ అధికముగా
ఆరాధింతున్ ఆశక్తితో. అందరం చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు ఆదుకున్నావే నన్ను, ఇంతవరకు ఆదుకున్నావే. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేద. ఆరాధన యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన ఆరాధన ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో. నిజంగా ఇంతవరకు దేవుడు మనల్ని ప్రేమించి, ఎంతవరకు దేవుడు మనల్ని ఆదరించి, ఎంతవరకు దేవుడు మనల్ని నిలబెట్టాడు, ఎంతవరకు దేవుడు మనల్ని ఆదుకొని ఉన్నాడు. అందరం చప్పట్లు కొడుతూ దేవుడి నామాన్ని మహిమపరచుదాం. ఎల్లోహి ఎల్లోహి నన్ను చూచావు వందనమయ్యా. ఎల్లోహి ఎల్లోహి నన్ను చూచావి వందనమయ్యా. నీవు నన్ను చూచావి వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన ఆరాధన ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో. ప్రతి ఒక్కరు ప్రేమించేదన్ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో. అవునయ్యా, ఆరాధింతుము తండ్రి. ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన అయ్యా, ఎంత ఆరాధించినా చాలా తక్కువ ప్రభా. మా జీవితానికి ఎంత ప్రార్థించినా, ఎంత ఆరాధించినా చాలా తక్కువ తండ్రి. ఆరాధన ఆరాధన ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో. యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరచావి వందనమయ్యా. యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరచావి వందనమయ్యా. నన్ను స్వస్థపరిచావి
నిజంగా తండ్రి, ఏ పరిస్థితిలో ఉన్నా నన్ను నీవు స్వస్థపరిచావు ప్రభా. ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో, ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో. ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో, ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన ఆరాధన. జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం, యేసుకు సాటి ఎవరు లేరని ఒక సత్యం. జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం, యేసుకు సాటి ఎవరు లేరని ఒక సత్యం. సంతృప్తిని అనుభవిస్తున్నా, ఆకాశమంత
ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. మేలు
ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ప్రార్థిద్దాం. మన మధ్యలో ఉన్న బ్రదర్ పవన్ వచ్చి వాక్య పరిచయ కొరకు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 తండ్రి యేసయ్య, పలుగోరాజా మీ బంగారు పాదాలకు అనుకున్నాను తండ్రి యేసయ్య. ఇంతవరకు యేసయ్య మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి యేసయ్య. ఈ వారం యేసయ్య, సాయంత్రం యేసయ్య, ఈ విధంగా యేసయ్య మమ్మల్ని యేసయ్య యూత్ మీటింగ్కి నడిపించుకున్నందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి యేసయ్య. ఈ రోజు అంతట్లో మీ కృపను మాకు దయచేసి తండ్రి యేసయ్య. అయ్యా స్తోత్రం తండ్రి యేసయ్య. వాక్య పరిచర్య యేసయ్య అందించబోచుండగా తండ్రి యేసయ్య, ఆ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి తండ్రి యేసయ్య. నీ కృపలో యేసయ్య మమ్మల్ని భద్రపరచుకోండి తండ్రి యేసయ్య. ప్రతి మాట యేసయ్య మేము యేసయ్య విని యేసయ్య స్తోత్రం తండ్రి యేసయ్య దాని త్రోవలను మేము నడుచులాగా మాకు సహాయం దయచేయండి తండ్రి యేసయ్య. యూత్కి ఏ మెసేజ్ అయితే యేసయ్య కావాలో తండ్రి, ఆ మెసేజ్ యేసయ్య మీరు యేసయ్య ఎవరైతే యేసయ్య మాట్లాడబోచున్నారో వారి నోటికి మీరు తోడుగా నేడుగా ఉండి తండ్రి యేసయ్య మీరు మాట్లాడి యేసయ్య మా హృదయంలో మేము భద్రపరచుకుని లాగున మీరు మాకు సహాయం దయచేసి మీ కృపలో వర్ధిల్లింపజేసుకుంటారు. మా కొరకు రాని అత్యున్నత సింహాసనాసీనుడు అయిన యేసు పరిశుద్ధ నామమున పేరిట అడిగి వేడుకొని ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవునామానికి స్తోత్రములు. ప్రార్థించిన బ్రదర్ పవన్ గారికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. వాక్య పరిచయంలోనికి వెళ్ళిపోదాము. మన మధ్యలో ఉన్న బ్రదర్ జీవన్ గారు వచ్చి కొద్ది నిమిషాలు దేవుని ఒక వాక్యాన్ని అందిస్తారు. ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి విని వాక్యం వైపు గురి కలిగి ఆలకిద్దాము. ఈ యొక్క సమయాన్ని మన మధ్యలో ఉన్న బ్రదర్ జీవన్ గారికి అప్పగిస్తూ ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చినటువంటి యవనస్తులందరికీ మరి ఒకసారి ఈ ఆదివారపు సాయంకాలపు వేళ మరి ప్రతి ఒక్కరికి శుభాలు వందనాలు తెలియజేస్తూ మరి వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. పోయిన వారం మనము యోసేపు గురించి చెప్పుకుంటున్నాం. యోసేపుకు కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, క్వాలిటీస్, మరి వాటి గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిగా యోసేపుకున్నటువంటి క్వాలిటీ రైచియస్నెస్, అంటే నీతికరమైనటువంటి క్వాలిటీ తనకుంది. నీతిమంతుడుగా తను మరి మనను పోయిన వారము అతన్ని నీతిమంతుడుగా మనం చూసాం. మరి తనకు లోక సంబంధమైనటువంటి పాపపు మరి ఆపర్చునిటీస్ లేక పాపపు అవకాశము వచ్చినప్పుడు దాన్ని తృణీకరించినట్లుగా మనం చూసాం. ఈ రోజు కూడా మరి ఇంకొక 4 క్యారెక్టర్స్ చెప్పి ఆయనకున్నటువంటి లక్షణాలలో ఇంకో కొన్ని లక్షణాలు చెప్పి మరి ముగించుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఎవరైనా ఆదికాండము 37వ అధ్యాయము 23 నుండి 28 వరకు ఎవరైనా చదవగలిగితే, ఆదికాండము 37వ అధ్యాయము 23వ వచనం. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు యోసేపు అంగీని విచిత్రమైన నిలువుటంగీని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంతలో పడద్రోసి, ఆ గుంటలో మరి నీళ్లు లేవుగా మనం చూస్తున్నాం. భోజనం చేయ కూర్చుండి కళ్ళెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోటకు గుగ్గీలమును మస్తకియు బోలమును మోయుచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. యూదా, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము?
ఈ ఇష్మాయిలకు అమ్మి వేదము రండి, వాడు సహోదరుడు, మన రక్తం సంబంధి కదా, వానికి ఏ హాని చేయకూడదని చెప్పాలి. చూడండి, ఇక్కడ యోసేపు వస్తున్నట్లుగా మరి వాళ్ళ అన్నలు చూశారు. చూసి ఫస్ట్ అనుకున్నారు కదా, చంపేద్దాం అనుకున్నారు. తర్వాత మరి మొదటి వాడైనటువంటి రూబేన్ అంటాడు, మరి అతన్ని చంపడము మంచిది కాదు. ఎందుకంటే ఒకవేళ తనని మనం చంపినటువంటి వారమైతే తన రక్తము తిరిగి ఆ రోజు కయ్యూను హేబేలుని ఏ రీతిగా చంపాడో, హేబేలు రక్తము దేవునికి ఎట్లా మొరపెట్టిందో మరి ఇతని రక్తము కూడా మొరపెడుతుంది గనక మనం అతన్ని చంపకూడదు అని వాళ్ళు ఏం చేస్తారంటే కొట్టి గుంటలో వేస్తారు. గుంటలో వేసిన తర్వాత మళ్ళీ ఇష్మాయేలీలు అయినటువంటి వాళ్ళు ఐగుప్తునికి వెళ్తుంటే వాళ్ళకి అమ్మేద్దామని మరి సొంత తమ్ముడిని వాళ్ళకి అమ్మేస్తారు. అయితే ఇక్కడ ఏం జరిగింది, సొంత వాళ్ళే, సొంత అన్నలే మరి యోసేపును ఇతర దేశంకు అమ్మినట్లుగా చూస్తున్నాం. ఎందుకు అమ్మారు అంటే తను ఒక కళ చెప్పాడు. తనకు వస్తున్నటువంటి కళలు నిజాయితీతో, ఎటువంటి మరి ఓపెన్ హార్ట్, ఫ్రెష్ అంటే ఏ కల్మషము లేనటువంటి హృదయంతో, అన్నలే కదా నాకు వచ్చినటువంటి కళ ఇది కదా అని వాళ్ళకి చెప్పినందుకు వాళ్ళు అతని మీద పగ పెంచుకొని వాడిని చంపాలనుకున్నారు. అయితే దేవుడు అతనికి మరి యోసేపుకు తోడున్నాడు గనుక మరి ఆయనను తీసుకొని వెళ్ళి అక్కడ మరి వాడు కొట్టి గుంటల్లో వేస్తారు. తీసుకొని వెళ్ళి ఐగుప్తులను మరి అమ్మి వేస్తారు. చూడండి, యోసేపులో ఉన్నటువంటి మరి రెండవ క్వాలిటీ ఏంటి అంటే ఓర్పు, సహనం. ఎందుకు అంటే ఒక సొంత అన్న వాళ్ళు మరి ఆయనను కొట్టి గుంటలో పడేసి వేరే దేశానికి అమ్మేసినప్పుడు కూడా మరి ఆయన ఏం చేస్తున్నాడంటే ఓర్పుతో సహనముతో దేవుని తట్టు కనిపెడుతూ ఉన్నాడు, దేవుణ్ణి చూస్తూ ఉన్నాడు. చూడండి, చాలా సార్లు మరి మన జీవితాలలో కూడా మన సొంత వాళ్ళు మనం ఎంత సహాయం చేసినా, మనం ఎన్ని మంచి పనులు చేసినా, మనం ఎంత ఫేవర్గా వాళ్ళకు ఉన్నా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని తృణీకరిస్తారు. చిన్న చిన్న విషయాలకు మనల్ని లెక్క చేయరు. మనం ఏదైనా చెప్పినప్పుడు కూడా అరే ఏంద్రా నువ్వు చెప్పేది, నీ నాకంటే ఎక్కువ తెలుసా. అటువంటి సమయాలలో కూడా మనము వెనుకంజ వేయకూడదు. దేవుని తట్టు చూసి ముందుకు వెళ్ళేటటువంటి స్వభావము మరి ఇక్కడ యోసేపుకున్నటువంటి ఓర్పు ఏ రీతిగా ఉందో ఆ రీతిగా మనము కూడా ఓర్పు కలిగినటువంటి వారమై ఉండాలి. ఏదన్నా ఒక చిన్న సంఘటన మన జీవితంలో జరిగినప్పుడు, మన సొంత వాళ్ళు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, ఒకవేళ ఏదైనా ఇటువంటి సంఘటనలో మన జీవితంలో ఎదురైనప్పుడు మనం భయపడకుండా ఓర్పు కలిగి దేవుడు ఎందుకు ఈ పరిస్థితిని మనకు అనుమతించాడో, ఇక్కడ నుండి దేవుడు ఇంకెక్కడికి తీసుకొని వెళ్ళిపోతున్నాడో అనేటటువంటి ఒక ఓర్పు కలిగి, సహనము కలిగి మరి ముందుకు వెళ్ళి దేవుని యొక్క చిత్తము కొరకు మనం కనిపెట్టాలి అని మరి ఈ యొక్క వాక్యం ద్వారా మరి నేను మనందరికీ కూడా ఇంకొకసారి చెప్పదలుచుకున్నాను. మరి యోసేపుకున్నటువంటి ఇంకొక క్వాలిటీ మనం చూద్దాం. ఆదికాండము 41వ అధ్యాయంలో 14 నుండి 36 వరకు ఉన్నటువంటి లేఖన వాక్యాలలో మరి మొత్తం ఏమి చదవద్దండి, నేను చెప్తాను. 41 నుండి చదవండి, క్లియర్గా ఉంటుంది. ఇంకా ఫరో యోసేపుతో, నేను ఒక కల కంటిని, దాని భావమును తెలుపగల వాళ్ళు ఎవ్వరు లేరు. నీవు కలను విన్నయడలా దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు యోసేపు, నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను. అందుకు ఫరో చాలు చూడండి, ఇక్కడ యోసేపుకు
మరి ఫరో పిలిపించాడు. పిలిపించినప్పుడు ఫరోకి కల వచ్చింది. మరి అంతకు ముందు ఇంకొక సంఘటన జరుగుతుంది. ఎక్కడంటే 1 నిమిషం, పానదాయకుడును క్షమించాలి, అయితే ఇక్కడ ఏమవుతుందంటే పానదాయకుడు ఉంటాడు, తర్వాత భక్షకారులు ఉంటారు. వీళ్ళిద్దరు కూడా జైల్లో సేమ్ అట్లాంటి కళనే చెప్తారనమాట. కళ వచ్చినప్పుడు దానికి కూడా భావం చెప్తాడు. చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ విషయము ఎట్లా యోసేపు ఎట్లయితే చెప్పాడో యాజ్ ఇట్ ఈస్ అట్లాగే జరుగుతుంది. అయితే పానదాయకుడేమో తిరిగి ఫరోకి మరి పానం అందిస్తాడు, భక్షకారుడు యొక్క తల ఛేదిస్తాడు అనమాట. ఇక్కడ కూడా సేమ్ ఒకసారి 40 చాప్టర్ ఆదికాండం 40 అధ్యాయంలో 8వ వచనంలో ఏం రాసిందంటే నేను చదువుతా చూడండి. అందుకు వారు, మేము కలలు కంటిమి, వాటి భావము చెప్పగలవారు ఎవరూ లేరని అతనితో అనగా, యోసేపు వారిని చూచి, భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా. చూసారా, ఇక్కడ ఏమంటున్నాడు? కళల భావం చెప్పడము దేవుని ఆధీనమే కదా, నాదేం లేదు అంటాడు. సేమ్ అదే మాట మళ్ళీ ఇక్కడ 41వ వచనం 41వ అధ్యాయంలో అంటాడు. 17 ఎండింగ్ అంటాడు, 16 స్టార్టింగ్ అంటాడు, నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైనటువంటి ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాడు. చూసారా, ఫరోకి అంటే వీళ్ళ కళల భావము చెప్పగలిగేటటువంటి సామర్థ్యము దేవుడు అతనికి ఇచ్చినా గానీ అతనిలో ఒక గర్వము గాని అహంకారం గాని, ఓ నేను చెప్పగలుగుతున్నాను, నేను చెప్పినట్లుగా జరుగుతుందనేటటువంటి ఒక అహంకారం గాని గర్వం కానీ లేని జీవితమును మనం యోసేపు దగ్గర చూస్తున్నాం. అయితే యోసేపుకు ఆ హ్యూమిలిటీ అంటే ఆ యొక్క హంబుల్నెస్ ఎందుకు వచ్చింది అంటే దేవునితో ఆయన చేసుకున్నటువంటి ఒప్పందం. ఈ పాప లోకము వైపు చూడకుండా, ఈ పాపమునకు దాసోహం కాకుండా ఆయన ఏం చేశాడు అంటే దేవుని మీద డిపెండ్ అయ్యాడు, దేవుని వైపు చూస్తున్నాడు. నీతికరమైనటువంటి ఒక జీవితాన్ని తను ఎంచుకున్నాడు గనుక దేవుడు అటువంటి క్యారెక్టర్ ఆయనకి ఇచ్చాడు. అటువంటిది జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ఏంటి అంటే ఫరో మళ్ళీ ఒక 7 సంవత్సరాలు కఠినమైనటువంటి కరువు వచ్చినప్పుడు 7 సంవత్సరాలు దాచిపెట్టినటువంటి పంటను ఎట్లా అన్ని దేశాలకు ఎంతో మంది ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఏ రీతిగా పంచగలిగాడో ఆ విషయంలో కూడా ఆయన నేను ఇంత జ్ఞానంగా నేను చేయగలుగుతున్నాను అనేటటువంటి గర్వం ఎక్కడ కూడా చూపించకుండా చాలా హంబుల్ అయిపోయి తను తగ్గించుకొని దేవుడికి మహిమ చెల్లిస్తూ ఉన్నాడు. కళలు కనడము నా వలన, కళలు చెప్పడము, కళల భావం చెప్పడం నా వలన కాదని చెప్తున్నాడు. ఏదైనా మన జీవితంలో మనకి కలిగినటువంటి ఒక తలాంతు ఉంది అంటే ఆ తలాంతు మనది కాదు, దేవుడు వలన వచ్చింది అనేటటువంటిది మనం గుర్తు పెట్టుకోవాలి. యోసేపు కూడా మరి తన జీవితం నుండి మనకు అదే చెప్తూ ఉన్నాడు. ఇంకొక క్యారెక్టర్ ఏమిటి అంటే క్షమించే స్వభావము మరియు సమాధాన పడేటటువంటి లక్షణము మనం యోసేపులో చూడగలుగుతాం. ఆదికాండము 45వ అధ్యాయము మరి 1 నుండి 15 వచనాల్లో చూసినట్లయితే యోసేపు 45 1 నుండి 15 వరకు ఏం చదువు చూడండి. 5వ వచనంలో ఏమంటున్నాడంటే, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందున దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి, ప్రాణరక్షణ కొరకే దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. చూసారా, ఆయన ఎన్ని సంవత్సరాలు ఆ యొక్క ఐగుప్తిలో ఉన్నాడో ఆయన చెయ్యని తప్పుకు తీసుకొని వెళ్ళి ఆయనను జైల్లో పెట్టారు. మరి జైల్లో పెట్టినప్పుడు కూడా ఆయన బాధపడట్లా, ఇంత భయంకరమైనటువంటి కష్టాలు అనుభవించాడు. చూడండి, ఎప్పుడైతే ఈ పానదాయకుడు తరువాత భక్షకారుడు వారి కల చెప్పినప్పుడు
ఇమ్మీడియట్ గా వీళ్ళు వెళ్ళి ఏం చేస్తారంటే భక్షకారుని యొక్క తల ఛేదిస్తారు. పానదాయకుడు తిరిగి ఫరోకి పానీయం అందిస్తూ ఉంటాడు. ఇది ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది తెలుసా? ఈ కళ చెప్పిన తర్వాత వాళ్ళిద్దరికి 2 సంవత్సరాలు. 40 చాప్టర్ లాస్ట్ వర్స్ చూడండి. అయితే పానదాయకులు అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతన్ని మర్చిపోయాను. 2 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి సంఘటన ఇది. ఒక మేలు పొందినటువంటి ఆ పానదాయకుడు 2 సంవత్సరాలు నేను మేలు పొందుకున్నానే, నా వలన పలానా వ్యక్తి మరి నాకు మేలు చేసినటువంటి వ్యక్తి అన్నాడు కదా, నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పినా గానీ ఫరోని ఆ యొక్క యోసేపును పానదాయకుడు జ్ఞాపకం చేసుకోకుండా మర్చిపోయాడు. ఎన్ని సంవత్సరాలు మర్చిపోయాడండి? 2 సంవత్సరాలు మర్చిపోయాడు. నిజంగా ఇక్కడ యోసేపు అంటున్నాడు అదే, వాళ్ళ అన్నలు ఇదంతా చేయడానికి కారణం ఎవరు అంటే వాళ్ళ అన్నలు తీసుకొని వెళ్ళి ఆ గుంటలో పడేసి ఐగుప్తుకి అమ్మేశారు. అందుకని వాళ్ళు భయపడి చంపేస్తాడేమని భయపడినప్పుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు భయపడవద్దు, ఇదంతా కూడా మన ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. ఎంత జాలి కలిగినటువంటి హృదయం, ఎంత క్షమించేటటువంటి స్వభావం కలిగినాడు చూసారా? మన జీవితాలలో కూడా మన సొంత వాళ్ళలో, లేకపోతే మన ఇరుగు పొరుగు వారిలో, మన బంధువులలో, మన అన్నదమ్ములలో, మన సొంత వారిలో, లేకపోతే మన ఫ్రెండ్స్ లో కానీ ఎవరైనా తెలిసి చేయని తెలియక చేయని ఒక తప్పు చేసినప్పుడు మన పక్షాన మరి అన్నెసెసరీగా కూడా మన మీద అబండాలు వేసి మనల్ని ఒక ఇబ్బందికరమైనటువంటి ప్రదేశంలోకి మనల్ని నెట్టివేసినా గానీ మనం ఎప్పుడు కూడా భయపడొద్దు, అసహన పడొద్దు. యోసేపు యొక్క జీవితం ఏం తెలియచేసింది తెలుసా? సొంత అన్నలు అందరూ కలిసి ఆయన మీద పగబట్టి నువ్వు ఏం చెప్పాడు? తనకి నిజమైన కళ వచ్చింది. ఆ కళను ఈ రీతిగా వచ్చిన కళని చెప్పడము ద్వారా ఆయనను తీసుకొని వెళ్ళి చంపాలనేట కోపంతో మరి ఐగుప్తులకి అమ్మి వేశారు. అంతటి సంఘటన. మరి ఆయన ఇంకంటే మనకి బైబిల్లో పాయింట్ టు పాయింట్ ఏం రాయలేదు, కానీ ఎన్నో కష్టాలు పడి ఉంటాడు అక్కడ. ఆ కష్టాలన్నిటినీ తలుచుకొని నేనైతే ఏం చేస్తా తెలుసా? ఆలోచిస్తూ ఉంటా. అప్పుడు ఆ జైల్లో ఉన్నంత కాలం ఆలోచిస్తూ ఉండేవాడినేమో నేను. అప్పుడు నన్ను వాడు అట్లా చేశాడు, అందుకే నేను ఇట్లా చేశాను, ఇప్పుడు ఇంత కష్టపడుతున్నాను, అమ్మో ఇంత కష్టపడుతున్నాను. ఒక్కసారి ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం వాళ్ళని అటాక్ చేయడానికో, లేకపోతే కనీసం వర్బల్ గా నన్ను తిడతామా లేదా అండి? నోటికి వచ్చినటువంటి మాటలన్నా తిడతామా? అరే నువ్వు ఆ రోజు ఇట్లా చేసావురా, నీ సంగతి చూస్తారా నేనని చెప్పేసి. కానీ యోసేపు ఏమంటున్నాడు తెలుసా? మీరు భయపడొద్దు, నేనేమి చెయ్యను. దేవుడు ఈ ప్రణాళిక ఈ రకంగా మనందరినీ సజీవ లెక్కలో ఉంచడానికి దేవుడు చేసినటువంటి ఈ యొక్క ప్లాన్ లో భాగమే తప్ప మీది ఎవ్వరిది తప్పు లేదని అందరినీ క్షమించేటటువంటి ఒక గొప్ప స్వభావము కలగటము మాత్రమే కాకుండా వాళ్ళని హత్తుకొని దుఃఖించాడు. చాలా పెద్దగా ఏడ్చి మీరందరూ నా తోడ్బుట్టువులు అని చెప్పి మరి రీకన్సోలేషన్స్ అంటారు, అంటే సమాధాన పడడం. అందరితో సమాధాన పడిపోయినాడు. జీవితంలో మనం కూడా ఇటువంటి సంఘటనలు ఎప్పుడైనా ఎదురుపడినప్పుడు, మన జీవితంలో ఏదైనా ఒక బాధకరమైనటువంటి సందర్భాలు, లేకపోతే ఎవరైనా మనల్ని వర్బల్ గా కూడా, అంటే నోటితో చెడ్డ మాటలు మాట్లాడటం కానీ, లేకపోతే తెలిసి తెలియక ఏదన్నా మన పక్షాన తప్పు చేస్తే వారిని మనము క్షమించేటటువంటి వారంగా ఉండాలని మరి యోసేపు యొక్క జీవితం చెప్తూ ఉంది. ఇంకొక క్యారెక్టర్, ఆయన ఇంకొక క్వాలిటీని మనం చూసుకొని మరి వాక్యాన్ని ముగించుకునే ప్రయత్నం చేస్తాం. ఆదికాండము 50th చాప్టర్ 19-20. ఆదికాండము 50 19-20 వచనాలను చూస్తే, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానం అందున్నానా, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి, కానీ నేటి దినమున జరుగునట్లు ఆయన బహు ప్రజలను బ్రతికించున్నట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. చూసారా? ఆయనకున్నటువంటి ఇంకొక క్యారెక్టర్ ఏంటి అంటే విశ్వాసత.
మరియు దేవునిపై నమ్మకం. ఇన్ని సంఘటనలు జరిగినాయి. ఎంతో భయంకరమైనటువంటి బాధాకరమైనటువంటి సంఘటనలు ఆయన జీవితంలో జరిగాయి. మరి ఎప్పుడైతే ఆయనను గుంటలో పడేశారో ఆయన కష్టకాలం స్టార్ట్ అయిపోయింది. పోతీఫర్ భార్య చూస్తే అబండాలు వేసింది, తీసుకొని వెళ్ళి మరి జైల్లో వేశారు. జైల్లో చూస్తే జైలు వాళ్ళు కూడా మరి ఆయన అక్కడ జైల్లో కూడా అన్ని మేలే చేశాడు, అందరికి మంచే చేశాడు. కానీ మరి పానదాయకుడు కానీ భక్షికారుడు కానీ ఆయన జ్ఞాపకం చేసుకోలేదు. అంటే భక్షికారుడు అంటే చనిపోయాడు అనుకోండి, మరి పానదాయకుడు కూడా జ్ఞాపకం చేసుకోలేదు. జ్ఞాపకం చేసుకో 2 సంవత్సరాలు. మరి ఇన్ని సంవత్సరాల కష్టకాలము, బాధలు, శ్రమలు అనుభవించి కూడా ఆయన దేవుని కొరకు కనిపెట్టేటటువంటి జీవితము మరి ఆ యోసేపులో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కనిపెట్టేటటువంటి జీవితం, విశ్వాసము కలిగి, ఒక నిరీక్షణ కలిగి, మరి దేవుడు ఇదంతా ఏది జరిగినా మన జీవితాలలో మనలను దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థానములో నిలబెట్టడానికి మాత్రమే ఇవన్నీ జరిగిస్తున్నాడని మనము ఎరిగి ఉండడము మాత్రమే కాకుండా విశ్వాసతలో ఆయనతో ముందుకు వెళ్ళాల్సినటువంటి వారమై ఉన్నాం. మనము కనిపెట్టుకునేటటువంటి వారంగా ఉండాలి. మనం అందరం కూడా దేవుని వైపు, దేవుడు నాకు ఈ రీతిగా చేశాడు, ఇదిగో నా జీవితం ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా మరి దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఉండాలి అనేటటువంటి ఒక ఆశ మనలో ఉంటే మాత్రము ఖచ్చితంగా మరి దేవుడు మనందరినీ కూడా మరి ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి యవన సంగమా, ఈ రోజున యోసేపు జీవితం గురించి మన 5 క్వాలిటీస్ ని చూసుకునేటటువంటి మరి కృప దేవుడిచ్చాడు. మరి యోసేపు జీవితం లాగా కూడా మనము కూడా జీవించగలిగినట్లయితే మన జీవితాలలో ఎన్ని కష్టాలు వచ్చినా గాని, ఎన్ని శ్రమలు వచ్చినా గాని, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు మన జీవితాలలో వచ్చినా గాని యేసు వైపు మనము చూసినట్లయితే ఆయన మనకు చేసేటటువంటి సహాయమును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన కొరకు మనం కనిపెట్టుకోగలిగితే మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా మరి దేవుడు మనకి సహాయం చేయడానికి మరి తోడుగా ఉన్నాడు. కనుక ఏ పరిస్థితిలో మనం ఉన్నా, ఎటువంటి బాధలలో ఉన్నా మనము మనుషుల వైపు చూడొద్దు. మనకి దాడి చేసేటటువంటి వారి మీద, లేకపోతే మనకి ఆ పరిస్థితిని కలుగ చేసినటువంటి వారిని మనం దూషించి, వారిని శపించి, వారిని తిట్టుకునే కంటే కూడా ఇదంతా కూడా నాకు మేలు చేయడానికి దేవుడు నిర్ణయించినటువంటిది అని మనం ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో, మన జీవితాల్లో ఎప్పుడైతే ఆ ఉద్దేశం కలిగి ఉంటామో ఖచ్చితంగా దేవుడు మనల్ని ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెడతాడు. మరి వాటన్నిటిని కూడా మరి ఒకే ఒక్క క్షణము మరి తీసివేసి ఆయనను ప్రధానమంత్రి స్థానంలో కూర్చోబెట్టి మరి ఫరోతో ఈక్వల్ గా ఆయనను చేసినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మన జీవితాలలో కూడా మరి ఈ యొక్క యోసేపు యొక్క జీవితాన్ని ఆధారంగా చేసుకొని మనము కూడా అటువంటి ప్రయాణము చేయాలి అంటే మనలో కూడా ఈ యొక్క 5 క్వాలిటీస్ కలిగి ఉండినట్లయితే మరి దేవుడు మనల్ని ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెడటానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మనందరం కూడా ఈ రోజు నుండి మన జీవితంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఆయన వైపు చూసి మరి ఒక మంచి సుగుణాలు కలిగినటువంటి, గుడ్ క్వాలిటీస్ కలిగినటువంటి వారంగా మరి జీవించి మరి దేవుని యొక్క సన్నిధిలో అనుదినము ప్రార్థన చేసుకుంటూ మరి ఆయనను అడిగినట్లయితే మరి మంచి జీవితాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ రీతిగా మనందరి జీవితాల్లో మరి కృప, దేవుని యొక్క కృప మరి శాంతి సమాధానాలు కలిగి ఉండినట్లుగా మరి అనుదిన ప్రార్థనలు చేసుకుంటూ మరి ముందుకు వెళ్దాం. ఈ సమయం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి మరి సంఘ సభ్యులందరికీ వందనాలు తెలియజేస్తూ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ ఆల్. అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకొని యవనస్తుల కొడుకును ముగించుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, సర్వాధికారి, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, మీకు వేలాది కోట్లాది స్తోత్రాలు, వందనాలు ప్రభా. అయ్యా, ఎంతవరకు తండ్రి మా మధ్యలో ఉండి ప్రభా మరల ప్రారంభించుకునేటకు ప్రభా అయా నీ యొక్క కృపను చూపి తండ్రి అయా యవనస్తుల కొడుకు అంతటిలోను ప్రభా అయా నీ ఉన్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. అయా మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రాలు, వందనాలు ప్రభా.
అయా పాటల్లోనూ ఉన్నందుకు స్తోత్రాలు తండ్రి, అయా వాక్య పరిచర్లోనూ ఉన్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. ఇంతవరకు ప్రభా మా మధ్యలో ఉండి ప్రభా అయా మీరే మహిమ ఘనతలు పొందినందుకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇటువంటి గొప్ప ధన్యతమైన భాగ్యాన్ని ప్రభా అయ్యా నీవు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి. అయ్యా ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ తండ్రి అయ్యా మా ఆలోచన ప్రకారం అయితే మేము రాలేదు తండ్రి, అయ్యా మా చిత్త ప్రకారం అయితే మేము రాలేదు ప్రభా, అయ్యా మా ఆశ ప్రకారం అయితే మేము రాలేదు తండ్రి. అయ్యా నీ యొక్క ప్రణాళిక ప్రకారంగా నీవు నడిపించుకొని ఉన్నావు తండ్రి, నీ యొక్క సంకల్పం రీతిగా నువ్వు నడిపించుకొని ఉన్నావు తండ్రి. ఎంతవరకు మా మధ్యలో ఉండి ప్రభా అయా మహిమ ఘనతలు పొందినందుకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. అయా నీ బిడ్డలు ఇంకా అనేక మంది రాలేకపోయారు, ఎందుకు రాలేకపోయారు అది నీకు తెలుసు ప్రభా. రాని బిడ్డల వారిని కూడా ప్రభా మీరే ఆస్వాదించి దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా మరలా ప్రభా మేము ఎవరి పనులకు వారు వెళ్తుండగా ప్రభా అయ్యా మీ యొక్క కాపుదలను దయచేయండి, ప్రయాణంలోనూ మీ యొక్క తోడును దయచేయండి ప్రభా. అయ్యా మీ యొక్క రక్షణను దయచేసి ప్రభా పనులంతట్లోనూ మీరే తోడుగా ఉండి మీ యొక్క కాపుదలను బలంను శక్తిని మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యేంతవరకు ప్రభా మా మధ్యలో ఉండి మహిమ ఘనతలు పొందినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ త్వరలో రానైన నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము లోక పరిశుద్ధులకును కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన రెండవ రాకడ పర్యాంతం వరకు సదాకాలము నిరంతరము తోడైయుండి నడిపించునుగాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు.